స్కూల్కి రండి, మెగా పిటీం రోజు ఆనందం పండి, పిల్లల కలలు వెలుగుతానండి, మీరొస్తే మా హృదయాలు మురిసిపోతాళండి. SMC members అయినటువంటి ఎవరైనా ఉంటే ప్లీజ్ కమల్ రాజ్ SMC చైర్మన్ వచ్చారు. SMC members భూలక్ష్మి గారు ప్లీజ్ కమల్ రాజ్. మేము ఈ కార్యక్రమంలో రాష్ట్రగీతమైనటువంటి మాటలు కలిగిన అనే మాట గేయం ద్వారా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. అకాడమిక్ రిపోర్ట్స్ తెలియజేయవలసిందిగా ప్రిన్సిపల్ గారైనటువంటి శ్రీమతి ఉమా మహేశ్వరి గారిని కోరుచున్నాము. మా కేజీబీవి ఎస్ఐకి విచ్చేసినటువంటి పేరెంట్స్కి మరియు అందరికీ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నామండి. అలాగే ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చేటప్పటికి మా అకాడమిక్ ప్రోగ్రెస్ చెప్పడానికి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ మా దగ్గర స్ట్రెంత్ కూడా చాలా బాగా పెరిగిందండి. అలాగే మంచి రిజల్ట్ వచ్చాయి. లాస్ట్ టైం ఫస్ట్ ఇయర్ 10th క్లాసు సెకండ్ ఇయర్ అన్నీ కూడా 100% పాస్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ చాలా మంచి మార్క్స్తో పిల్లలందరూ పాస్ అయ్యారని మీకు అందరికీ చెప్పడానికి చాలా సంతోషం తెలియజేస్తున్నామండి. దీని వెనక మేము మరియు మా స్టాఫ్ అందరూ కూడా ఎంతో కష్టపడి మీకు ఈ మంచి ఫలితాలు ఇస్తున్నాము. అలాగే మీ అందరూ కూడా మా పిల్లలకి మాకు అన్ని విధాలా సహకరించి మేము చేయబోయే ప్రతి పనిలో చేసేటువంటి ప్రతి పనిలో మీ సహకారాలు అందిస్తూ మా వెంట మీరు ముందు నడిపిస్తారని కోరుకుంటూ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. విలువల గురించి వాటికి ఉన్నటువంటి స్థానం గురించి తెలియపరుస్తూ మా చిన్నారి ఒక శ్లోకం ద్వారా మీకు తెలియపరచడానికి మీ ముందుకు వస్తున్నారండి. సో ప్లీజ్ వెల్కమ్ టు ద గడ్డం హేమలత ఫ్రమ్ ఫస్ట్ ఇయర్.
సేఫ్టీ అండ్ సెక్యూర్ అనేది వారు ఏదైనా ఒక ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు వారు ఆ స్థితిని ఏ విధంగా అధిరోహించాలి అని తెలియపరచడానికి సెల్ఫ్ డిఫెన్స్ అంటే వాళ్ళు ఏ విధంగా వారు ఉన్న స్థితిని బట్టి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఏ విధంగా తప్పించుకోవాలి, ఏదైనా క్రిటికల్ పొజిషన్ వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళు బిహేవ్ చేసుకోవాలి, ఏ విధంగా వాళ్ళు తమను తాము రక్షించుకోవాలని తెలియపరుచుతూ కొన్ని మా పిల్లల యాక్టివిటీస్ ద్వారా మీకు చూపించుటకు మీ ముందుకు వస్తున్నారమ్మా. సో ఈ కార్యక్రమము పీఈటీ మేడం గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ చిల్డ్రన్. సెకండ్ వన్ సైడ్ కదా అక్కడికి వెళ్ళండి. అందించాలో వారికి ఏ విధంగా మేము ఎగ్జామ్కి సన్నద్ధత చేయించాలో దాని గురించి తెలియపరుస్తూ శ్రీమతి కల్పన 10th క్లాస్ మనము శ్రీమతి కల్పన గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నానండి.
కోరిక ఏంటంటే మన గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులందరూ కూడా 100% పాస్ అయిపోయి వాళ్ళు మంచి మార్కులతో బయటికి వెళ్ళి మంచి విద్యాబుద్ధులు సాధించి మంచి మంచి రంగాల్లో వృద్ధి చెందాలనే ఉద్దేశంతో మన స్టేట్ గవర్నమెంట్ చాలా చూసుకొని మనకి 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది ఇంతకుముందు ఎవరు అంటే పట్టించుకునేవారు, కానీ ఇంకా ఎస్పెషల్లీ ఆడపిల్లల కోసం ఆడపిల్లలు కూడా చదువుకొని బాగా వృద్ధి చెందాలని చాలా యాక్షన్ ప్లాన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారన్నమాట. సో వాళ్ళ కోరిక మా పిల్లలు మా దగ్గర చదువుకునే పిల్లలు మంచి వృత్తిలోకి రావాలని మేమందరం కష్టపడుతూ మీ పిల్లల్ని బాగా మేము చదివిస్తాం. కానీ ఒక విషయం మేము అందరినీ కోరుకుంటామండి, మీరు మీ పిల్లల్ని మా పిల్లలు అనుకొని మా దగ్గర వదిలేసి మమ్మల్ని నమ్మి వదిలేయండి. ఇంటికి తీసుకెళ్ళొద్దు, అస్తమాట ఇంటికి తీసుకెళ్తాను ఎక్కడికి తీసుకెళ్ళొద్దండి పిల్లల్ని. మీరు మీ పిల్లల్ని మా పిల్లలని నమ్మి మా దగ్గర వదిలేస్తే మీకు కావాల్సిన రిజల్ట్ మేము ఇస్తామండి. ఓకే, థ్యాంక్ యూ అందరూ. 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది ఇది ఎస్టాబ్లిష్ చేసి గత 3 సంవత్సరాలు అయిందండి. 3వ సంవత్సరం ఇది. ఎప్పుడైతే మేము యాక్చువల్గా ప్రతి ఇయర్ కూడా మంచి రిజల్టే ఇస్తాము, బట్ ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ ద్వారా పిల్లలు ఇంకా ఉన్నతమైన మార్క్స్ స్కోర్ చేసుకొని వాళ్ళు మంచి ఎడ్యుకేషన్లోనికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. దీన్ని బట్టి మేము చాలా గర్వపడుతూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నెక్స్ట్ పేరెంట్ స్పీచ్ బై ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి అంగ వెంకటలక్ష్మి గారిని స్పీచ్ ఇవ్వవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సార్ ఎంపీడీఓ డిప్యూటీ ఎంపీడీఓ గారిని తమ అమూల్యమైన సందేశాన్ని తెలియపరచవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కమ్. అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన ప్రజాప్రతినిధులు, ప్రిన్సిపల్ గారు, పంచాయతీ కార్యదర్శి వారికి, పిల్లల పేరెంట్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఉన్న పిల్లలందరికీ కూడా నా శుభాశీస్సులు. ఆడపిల్లల తల్లిదండ్రులు ప్రశాంతంగా ఇంటి దగ్గర పడుకోవడానికి కారణమైన వేదిక ఏంటంటే ఈ కస్తూర్బా స్కూలే. మీ పిల్లల్ని కస్తూర్బా స్కూల్లో అడ్మిషన్ పొంది ఇక్కడ విడిచిపెడితే మీరు హ్యాపీగా ఇద్దరు పడుకోవచ్చు, ఎలాంటి భయం లేదు. ఇక్కడ ఉన్న టీచర్స్ కావచ్చు, వంటవాళ్ళు కావచ్చు, చివరికి వాచ్మెన్ కావచ్చు, మొత్తం మహిళా సామ్రాజ్యం ఇదంతా, అందులో తిరగలేదు. నెక్స్ట్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అందిస్తున్న మెను ఒక సంవత్సరానికి మామూలుగా ప్రైవేటు కాలేజీ లేదా ప్రైవేట్ స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తే ఒక్కొక్క స్టూడెంట్ కనీసం 2 నుంచి 2.5 లక్షల రూపాయలు కలెక్ట్ చేస్తారు హాస్టల్కి. ఇక్కడ అందిస్తున్న మెను మన పిల్లలు జాగ్రత్తగా ఇక్కడ చదువుకుంటే మంచి ఎడ్యుకేషన్తో పాటు మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది. ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషను, న్యూట్రిషన్ ఫుడ్, మంచి సేఫ్టీ, అన్ని రకాలుగా కూడా ఇది మంచి వేదిక. అందుకే ఒకప్పుడు కస్తూర్బా స్కూల్లో స్టార్టింగ్లో 2010-11 ఆ టైంలో కస్తూర్బా స్కూల్లో ఇంటింటికి తిరిగి ఊర్లంట తిరిగి అడ్మిషన్స్ కోసం తిరిగేవారు టీచర్స్. ఇప్పుడు ఎలా ఉందంటే కస్తూర్బా స్కూల్లో అడ్మిషన్ కోసం సీట్లు అయిపోయాయంటే మినిస్టర్ గారి దగ్గరకు, ఎమ్మెల్యే గారి దగ్గరకు వెళ్ళి రికమెండేషన్ లెటర్స్ తీసుకొస్తున్నారు. అంత డిమాండ్ ఉంది. క్వాలిటీ ఎడ్యుకేషను, న్యూట్రిషన్ ఫుడ్, అన్నింటికంటే ముఖ్యం మంచి సేఫ్టీ, అదొకటి ఎక్సలెంట్. ఈ సంవత్సరం 5th క్లాస్ స్టూడెంట్కి 560 మార్క్స్ వచ్చాయట. మరి నిజంగా ఈ కస్తూర్బా స్కూల్ టీంని అంతటినీ కూడా అభినందిస్తున్నానండి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో చాలా ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి, ఆ 560 మార్క్స్ స్కోర్ చేయలేని స్కూల్స్ కూడా ఉన్నాయి. అక్కడ 520, 550 వస్తేనే పెద్ద హోర్డింగ్స్ పెట్టేస్తుంటారు. అక్కడ 560 వచ్చాయని ప్రిన్సిపాల్ గారు సింపుల్గా చెప్పారు. అంటే ఇలాంటివి చాలా సాధించాలని మరింత కోరుకుంటున్నాను. ఇందాక మనకు ఒక స్టూడెంట్ పాట పాడారు, పాటమ్మతోనే పాట. అమ్మ స్టూడెంట్స్ ఒక్కసారి వినండి, ఒకే ఒక నిమిషం వినండి. ఆ పాటమ్మతోనే పాట పాడారు కదా, అక్కడ పేదరికం గురించి ఒక పదం వచ్చింది. పేదరికంగా పుట్టడంలో తప్పు లేదు, మీరు పేదవారిగా పుట్టడంలో తప్పు లేదు, కానీ పేదవారిగా చనిపోతేనే మీ తప్పు. అంటే మిమ్మల్ని పేదరికం నుండి ఉన్నతమైన స్థానానికి చేరుకునే ఆ సత్తా మీలోనే ఉంది. మీరు కొద్దిగా కష్టపడి ఆ కష్టాన్ని బుక్ మీద పెడితే, పుస్తకం మీద పెడితే
మీ పేదరికాన్ని అంతం చేసే సాధనం ఆ పుస్తకమే అవుతుంది. ఏంటి అక్కకి 2 ఎకరాలు కట్నంగా రాసేసారన్నారు. ఏంటి మీరు జాగ్రత్తగా చదువుకొని జాబ్ సాధిస్తే మీరు ఎవరికై కట్నం ఇవ్వాల్సిన పని లేదు. మీరు ఒక ఎంప్లాయీగా ఉంటారు, మీకు పక్కగా కూడా ఒక ఎంప్లాయీ వస్తారు. ఇంకో మాట అన్నారు, చెప్పేటోళ్ళు లేక 10th ఫెయిల్ అయ్యారన్నారు. ఇక్కడ అందరూ చెప్పేటోళ్ళే ఉన్నారు. 10th ఫెయిల్ అవ్వడం ఇక్కడ మంచి స్కోర్ సాధించాలి, మంచి స్కోర్ సాధించాలి. మీరు సక్సెస్ అవ్వాలంటే ముఖ్యంగా 10th ఇంటర్మీడియట్ పిల్లలకు బాగా తలకెక్కారు చూడండి. మీరు సక్సెస్ సాధించాలంటే ఒకటే, మీ బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా చదువు 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 సర్క్యులేట్ అయితే మీరు సక్సెస్ అయిపోయినట్టే. ఇలా తెల్లారేసరికి బుక్ కట్టుకోవాలి, చదువు చదువు చదువు. అది తప్పించి మరో ఆలోచన లేకుండా ఉంటే మీకు 20 సంవత్సరాల లోపే జాబ్ సాధించిన వ్యక్తుల్లో నేను అవ్వండి. నాకు 10th ఫెయిల్ అయింది, నిజంగా చెప్పేటో లేక 10th ఫెయిల్ అయింది. అది ఒకప్పుడు హిస్టరీ. 10th ఫెయిల్ అయ్యాను, తర్వాత చెప్పేటోడు ఒకటి దొరికాడు, ఒక టీచరు. ఏంటి ఇంటర్ కాలేజ్ పోయి సాధించాను. ఏంటి డిగ్రీ సెకండ్ ఇయర్లోనే టీచర్ అయిపోయాను. అంటే ఎప్పటికే కూడా కష్టం చదివేస్తాను టైం ఉంటే. ఎప్పటికే ఈనాడు ప్రతిభా టెస్ట్ కంటెంట్ రైటర్ సార్ ఇప్పటికి వస్తాయి వీక్లీ 1 ఆర్టికల్స్. ఇదంతా ఒకటే, కష్టపడాలంటే ఆ కష్టం అనేది మనం పడే కష్టం అనేది బుక్ మీద పెట్టి చూడండి, అద్భుతాలు సృష్టించవచ్చు. దీనికి పిల్లలు తల్లిదండ్రులు సహకరించాలి. మీ పిల్లల్ని వయసు వచ్చేసింది అని వేగంగా మ్యారేజ్ చేసేయడం కదమ్మా, జాగ్రత్తగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ సరైన గైడెన్స్ ఇచ్చే టీచర్స్ ఉన్నారు, సమాజం ఉంది. ఆడపిల్లంటే గుండెల మీద భారం అనుకుంటారు, భారం కాదు భరోసా అని నిలబెడతారు. అంతేందుకు మరి ఇక్కడ ఉన్న మేడంలో వీళ్ళందరూ చూడండి లేడీసే కదా, వీళ్ళంతా ఎంతమందికి భరోసా చేస్తున్నారు. మంచి సమాజాన్ని నిర్మించడంలో కీలక పాత్ర వహిస్తున్నారు. పిల్లలు మీరంతా ఒకటే చేయాల్సింది, దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. దానికి మించిన ప్రత్యామ్నాయం ప్రపంచంలో ఏదీ లేదు. ఆకలిస్తే టిఫిన్ తినొచ్చు, బిస్కెట్లు తినొచ్చు, చాక్లెట్ తినొచ్చు, లేక మరీ ఆకలిస్తే ఏ గడ్డి ఏదో తినేవచ్చు. కానీ సక్సెస్ అవ్వాలంటే ఒకే ఒక ఆయుధం ఉంది, హార్డ్ వర్క్. ఆ హార్డ్ వర్క్ అనేది దేని మీద పెట్టాలంటే పుస్తకం మీద పెట్టాలి. ఒకసారి పెట్టి చూడండి పుస్తకం మీద హార్డ్ వర్క్. మీరు ఊహించని, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఊహించని ఫలితాలు మీరు అనుభవిస్తారు. ఓకే, థ్యాంక్ యూ. సత్యనారాయణ సార్ గారు చాలా చక్కటి ఉపన్యాసాన్ని తెలియపరుస్తూ తన జీవితంలో జరిగిన ఒక మంచి వాల్యూతో కూడిన ఎడ్యుకేషన్ యొక్క ప్రాధాన్యతను తెలియపరిచారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రెసిడెంట్ గారైనటువంటి సత్యనారాయణ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. పేరెంట్స్ మీటింగ్ వచ్చినటువంటి గ్రామ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిందామండి. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఇక్కడికి ఉపాధ్యాయులు పేరెంట్స్ కలెక్టర్ వచ్చినటువంటి మీకు అధిపతులు డిప్యూటీ ఎంబీఏ గారికి సత్యనారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదములు. అలాగే గ్రామ సర్పంచ్ అయినటువంటి సత్యనారాయణ గారికి, ఏజీబీడీ ప్రిన్సిపల్ అయినటువంటి మేడం గారికి, అలాగే స్కూల్ చైర్మన్ గారికి, ఎక్స్ సర్పంచ్ మంగళపూడి గోవిందరావు గారికి, జనసేన నాయకులు ప్రసాద్ గణేష్ గారికి, అలాగే టీడీపీ నాయకుడు శ్రీని గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఈరోజు ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమం, ఇది చక్కటి కార్యక్రమం. ఎందుకంటే ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు
టీచర్స్ వీరు ఇద్దరి మధ్య అనుబంధ సంబంధం ఉన్నప్పుడే ఇక్కడ మన పిల్లల చదువు కూడా డెవలప్ అవుతుందండి. ఎందుకంటే ఇందాక మేడం గారు కూడా చెప్పారు, పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు మనం ఎంత ఇంట్రెస్ట్గా జాయిన్ చేస్తామో అదే ఇంట్రెస్ట్గా వాటి ఇక్కడ చదువుకోమని చెప్పాలండి. ఎందుకంటే నేను కూడా ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాను. చిన్న చిన్న పండుగలకు కూడా మరి పిల్లల్ని తీసుకెళ్ళడానికి మరి మేడం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా చాలా ఫోర్స్ కూడా చేస్తారు. మాకు కూడా ఫోన్ కాల్స్ కూడా వస్తాయి. మరి దయించి మరి మీ పిల్లలు బాగా చదువుకోవాలంటే అటువంటి కార్యక్రమాలు మీరు ఎవరు తీసుకెళ్ళకూడదండి. పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి, మీరు వద్దన్నా సరే వారే పంపించేస్తారు. మరి తల్లిదండ్రులు ఎంత ఇంట్రెస్ట్ జాయిన్ చేశారు అంత ఇంట్రెస్ట్ చదువుకోమని చెప్పి చాలా ఈ స్కూల్ అనే కాదు మా గ్రామంలో ఉన్న ఎటువంటి ప్రతి స్కూల్ కూడా మేమందరం మా సొంత నిధులతో కొన్ని కార్యక్రమాలు కూడా చేసి ఉన్నాము. ఎందుకంటే మా గ్రామంలో అంత మంచిది చక్కటి కస్తూర్బా స్కూల్ కూడా ఉంది. మరి ప్రతి ఆడపిల్లకు కూడా చదువు అనేది భారం కాకుండా ఉన్నటువంటి కేజీబీలు ఏర్పాటు చేశారు ప్రభుత్వాలు. ఎందుకంటే అలా కూడా తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళి చదువుకున్నా సరే వాళ్ళు ప్రోత్సహించాలండి. మరింత సార్ మరి మన డిప్యూటీ ఎంపీడీ గారు మరి మొత్తం చెప్పేశారు, మనం చెప్పడానికి ఏం లేదు. ఇంకా చాలా చక్కటి సందేశాలు ఇచ్చారు. ఆడపిల్లని మనం ప్రోత్సహించాలండి. వాళ్ళు చదువుకున్నప్పుడు వాళ్ళు ఎంతవరకు చదువుకుంటారంటే వాళ్ళు ప్రోత్సహించాలి. ఆడపిల్ల బయటకు చదువుకుంటే బాగుంటుందని చెప్పేసి మన పోకూడదు, వాళ్ళు మనం ధైర్యం చెప్పాలి. నాకు ఇక్కడ ఆడపిల్లండి, ఈ రోజు మా పాప ఢిల్లీలో చదువుతుంది, బీటెక్ ఫస్ట్ ఇయర్. నేను ఢిల్లీలో జాయిన్ చేశానండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు మనం చదువుకోవాలి. అలాగే మా పాప కూడా 8th 9th కూడా కొడుకులు హై స్కూల్ చదువుతుంది. మరొక పాప అయితే మేజర్ చదువుతుంది. మన తల్లిదండ్రులు మన పిల్లలకి ఎంత ప్రోత్సహిస్తామో వాళ్ళు కూడా చదువు అంత ఇంట్రెస్ట్ చూపించగలరు. మరి ప్రతి తల్లిదండ్రులు కూడా మన పిల్లలకి మీ అందరూ ప్రోత్సహించి మరి ముఖ్యంగా మరి కేజీబీలో చదువుకున్న పిల్లలకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. ఎందుకంటే 2024-25 కూడా మన కుమ్మాపురం కస్తూర్బా నుంచి మంచి రిజల్ట్ కూడా రాణించారు. ఎందుకంటే కస్తూర్బా ఈ టైంలో మంచి ఫ్యాకల్టీ ఉందంటే ఇక్కడ మరి ప్రతి ఒక్క టీచర్ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి యొక్క హెచ్ఎం మేడం గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. స్టేషన్ అలకట్టిన పెద్దలకి, అలాగే మన స్కూల్ కస్తూర్బా స్కూల్ టీచర్ అందరికీ నమస్కారం. దయించి పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. దూరం నుంచి మేము రాష్ట్రంతో ఒకేసారి మీటింగ్ కావడం వల్ల ఇంకా 11 మంది రాలేకపోయారు. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా 11 గంటలకి మీటింగ్ ప్రారంభం. కింద కూడా అన్నారు, ఈ యొక్క తల్లిదండ్రులు ఈ కస్తూర్బా స్కూల్లో పిల్లలు చదువుకునే వాళ్ళందరూ కూడా మీ ఇంటికాడ మీ బాబా మీ పక్కన పడుకుంటే పైకి వస్తున్నారు, కానీ ఈ స్కూల్లో చదువుకున్న ఈ టీచర్ దగ్గర ఎటువంటి పై ఉండదు. ఎందుకంటే ఈ పిల్ల ఏదో పెద్దతో మాట్లాడాలని చెప్పి మీ ఇంటికాడ ఉంటే ఆ పక్కింటికి వెళ్ళి మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఆ పిల్ల మాట్లాడడానికి ఎందుకు వెళ్తుందో తెలియదు. కానీ ఈ స్కూల్లో అడిగి తీసి అడిగేయడానికి అవకాశాలు లేవు ప్రతి ఆడపిల్లకు కూడా. దయించి కూడా ఈ కస్తూర్బా స్కూల్లో చాలా అదృష్టం చదువుకుంటే పిల్లలందరికీ కూడా దయించి మరి ఈ యొక్క స్కూల్ మన పక్కనలో కొడుకోలో ఉండేదండి. కస్తూర్బా స్కూల్ అంటే నాకు తెలియదు. ఎందుకంటే ఆ టైంలో మా ధర్మేశ్వర్ అది ఇక్కడ కస్తూర్బా స్కూల్ వస్తుంది, 1,10,00,000 కంటే మేము ఎంతో హాస్పిటల్ మన గ్రామానికి ఏమైనా పని అభివృద్ధి అవుతుందేమని. కానీ ఇక్కడ
నమస్కారం అండి. నా పేరు జ్యోతి. ఇక్కడ నేను జాయిన్ అయ్యి 5 months అవుతుంది. గాంధీ ఫౌండేషన్ తరఫు నుంచి నానికళి ప్రాజెక్ట్ తరఫు నుంచి నేను ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఈ స్టాఫ్ నన్ను ఇలా కలుపుకున్నందుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అలాగే పేరున ఈ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. కేవలం ఇక్కడ విద్యార్థికి చదువు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క విషయంలోని కూడా నైపుణ్యం కలిగి ఉండాలి. ప్రతి విషయంలో కూడా పిల్లలందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా పేదవారి తరఫు నుంచి వచ్చిన ఆడపిల్లలందరికీ కూడా అన్ని విషయాలు తెలియాలి. కాబట్టి ఈ ఫౌండేషన్ని కళ్ళం మంజిరెడ్డి గారు ఈ యొక్క ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది. నేనే స్థాపకులు మరియు ఇతనే సీఈఓ కూడా. అలాగే కేవలం క్రీడ తరఫు నుంచి కాకుండా విద్య విషయంలో కూడా అన్ని బ్యాగ్స్ కానీ ట్యాక్స్ కానీ శాస్త్రీయపరంగా కానీ సంస్కృతి అన్ని నేర్చుకోవడం కోసం ఇక్కడ పిల్లలందరికీ కూడా ట్యాక్స్ని పంపించడం జరిగింది. అలాగే బాలగాడి పిల్లలకి బ్యాగ్స్ కానీ ట్రాఫీస్ కానీ వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని సర్టిఫికేట్స్ కానీ ఫౌండేషన్ జరిగిన మన యొక్క ఫౌండేషన్ తరఫు నుంచి కేవలం కాకుండా క్రీడాపరంగా కానీ ఆర్థిక పరంగా వెనకబడిన వాళ్ళని కూడా అలాగే జాబ్ పరంగా కానీ బాగా చదువుకున్న పిల్లలందరినీ కూడా తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలియడం కోసం ఈ యొక్క ఫౌండేషన్ ఇంకొక స్టెప్ తీసుకొని వాళ్ళకి స్కాలర్షిప్స్ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. కాబట్టి పిల్లలందరూ కూడా విద్యాపరంగా కాకుండా ఆడపిల్లలని చెప్పేసి మీరే నైట్ తగ్గించుకోవడం వాళ్ళ చదువుతో పాటు క్రీడలు కానీ వాళ్ళకి ఏ విషయంలో నైపుణ్యం ఉందో ఇక్కడ స్టాఫ్ అయితే చూపించడం జరుగుతుంది. అలాగే వాళ్ళలో ప్రతిభ ఉండేవాళ్ళకి కూడా ప్రత్యేకంగా చేసిన పేరెంట్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండి. మేము నాంది ఫౌండేషన్ నేను కూడా నాంది ఫౌండేషన్ అని ఫౌండేషన్ నుంచి నానికళి ఫౌండేషన్ కోసం వర్క్ చేస్తున్నాము. మేము రాష్ట్ర నుంచి వర్క్ చేస్తున్నామండి 2024 నుంచి. అంటే పేద విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుతారని వాళ్ళు భావించిన నాంది ఫౌండేషన్ అంటే మహేంద్ర గారు గుర్తించి దీనికి సీఈఓ కల్లం నాగిరెడ్డి గారు, డాక్టర్ కల్లం నాగిరెడ్డి గారు. అంటే పేద విద్యార్థులందరూ గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటారు. వాళ్ళకి విద్యతో పాటు క్రీడల్లో కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి. అంటే ఆటలో కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి. ఫిజికల్ యాక్టివిటీ కూడా జరగాలి. అంటే లోపల నుండి చదువుకోవడమే కాదు, ఫిజికల్గా కూడా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలని ఉద్దేశంతో వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీకి సపోర్ట్ చేస్తున్నారు. నేను ట్యాబ్లెట్ చేయించాను గత సంవత్సరం నుంచి నేను క్రీడలో స్పోర్ట్స్ తీసుకెళ్ళడం కోసం ఇక్కడ ఇక్కడనే కాదు ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో మన అనంతపురం జిల్లాలో మొత్తం 54 స్కూల్స్లో ప్రతి స్కూల్లో 2 ముగ్గురు వర్క్ చేస్తున్నారు. వాళ్ళే అంటే మాకు శాలరీతో పాటు పిల్లలకి అవసరమైన ఆట వస్తువులు మేము ఏమైనా ఆడిస్తామో దానికి అవసరమైన గేమ్స్ బాల్స్ అని మిగతా ఏమైనా సరే వాళ్ళే చేస్తామని పంపిస్తారు. అలాగే వీళ్ళకి పిల్లలు ఆడడానికి షూస్, టీషర్ట్స్, సాక్స్లు, బుక్స్. అలాగే మొన్న రీసెంట్గా స్కూల్ క్లాసెస్ జరిగాయి. పిల్లలు కమ్యూనిటీలో ఎలా ఉండాలి, అలాగే హెల్త్ పరంగా వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, పీరియడ్స్ టైంలో కానీ ఏ టైంలో వాళ్ళు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, కమ్యూనిటీలో ఎలా ఉండాలి, అలాగే వాళ్ళ ఏజ్లో జరిగే మార్పుల గురించి ఇవన్నీ చెప్పడం జరిగింది. 40 అంటే ఒక క్లాస్కి 40 గంటలు జరిగాయి. వాళ్ళు మొత్తం 8 days వచ్చి క్లాస్ చెప్పారు. 5 నుంచి ఫైనల్స్ వచ్చి అందులో బాగా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి బ్యాగ్లో ట్రోఫీ కూడా పంపించడం జరిగింది. వీటితో పాటు ప్రతి సంవత్సరం వాళ్ళు షూస్ ఇవన్నీ పంపిస్తారు. శానిటరీ ప్యాడ్స్ 14 లాస్ట్ ఇయర్ కూడా చాలా మందికి వచ్చాయి. మీకు తెలిసే ఉంటుంది. శానిటరీ ప్యాడ్స్, షూస్, టీషర్ట్స్, అలాగే సాక్స్లు, బుక్, పెన్ను, ఇవన్నీ వాటర్ బాటిల్స్ ఇవన్నీ పంపించారు. అదే మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి. ఒకవేళ గేమ్స్లో ఏమైనా ఇబ్బందులు కలిగినా సరే మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటాం. థ్యాంక్ యూ. ట్రోఫీ నాకు ప్రసన్న, మైలపల్లి అంజలి, కార్య అక్షయ, మైలూరు జాయ్ జెస్సీ. నెక్స్ట్ వీడియో ఫోటో ఓకే మీరు రండి. నేషనల్ యాంథమ్ జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధ్ గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాహే రండి రండి మా స్కూల్ కి రండి మెగా పిటి రోజు ఆనందం పండి పిల్లల కలలు వెలుగుతాడండి మీరొస్తే మా హృదయాలు మురిసిపోతాళండి అమ్మ నన్న మీరే మా బలం
చూడండి